నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఏప్రిల్ 1 నుంచి అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి కొన్ని యూపీఐ సేవల్ని బంద్ చేయబోతున్నట్టుగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొని రావడం జరిగింది. మరి ఏ అంశంలో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనే అంశాన్ని ఒక్కసారి చూసినట్లయితే, ఇప్పటి వరకు అంటే మనం వాడుతున్నటువంటి యూపీఐస్ అంటే ఫోన్పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, పేటిఎం అవ్వచ్చు. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్కి ఎక్కడో ఒక చోట లింక్ అయి ఉంటుంది. సో యూపీఐ అనేది కంప్లీట్గా మొబైల్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఏదైతే ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి అంటే యాక్టివ్గా లేనటువంటి మొబైల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లింకప్ చేస్తూ ఉన్నటువంటి యూపీఐ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా బంద్ చేయబోతున్నట్టు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ అంశాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకు ఈ అంశాన్ని ఇప్పుడు తీసుకొని రావడం జరిగిందంటే, ఆన్లైన్ మోసాలకే కానీ లేకపోతే ఇంకా ఇతరేతర అంశాలకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే జనరల్గా మనం ఏదైతే ఒక మొబైల్ నెంబర్ని వాడుతూ ఉంటామో ఆ వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్కి కనెక్షన్ అయినటువంటి యూపీఐ సేవలు మనం రెగ్యులర్గా యూటిలైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దానివల్ల ప్రాబ్లం అసలు వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే మొబైల్ నెంబర్ మన దగ్గరే ఉంటుంది, ఆ మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉంటుంది, దానికి ఓటీపీస్ వస్తూ ఉంటాయి, దానికి మెసేజెస్ వస్తూ ఉంటాయి, కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా దాని ఆపరేషన్ అంతా కూడా మన చేతిలో ఉంటుంది, దాని ఆపరేటింగ్ అంతా కూడా మన చేతిలో ఉంటుంది. కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ లేదు. కానీ ఏదైతే ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికి లింకప్ చేసినటువంటి యూపీఐల వల్లే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ప్రధానంగా ఎలాంటి సమస్యలు వస్తాయి అని ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు ఏదైతే మనం ఒక మొబైల్ నెంబర్ని పెట్టుకొని దాన్ని యూపీఐకి కనెక్ట్ చేసి దాని ద్వారా ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే వాడుతూ ఉంటాం. సో ఆ నెంబర్ని మనం పెద్దగా వాడకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి యూపీఐని మాత్రం మనం రెగ్యులర్గా అంటే మన దినచర్యలో భాగంగా ఎక్కడో ఒక చోట మనం దాన్ని యూజ్ చేస్తూనే ఉంటాం. అందులో భాగంగా ఏంటంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే మనం దాన్ని ఎక్కువ రోజులు యూజ్ చేయం అంటే దానికి రీఛార్జ్లు కానీ లేకపోతే దానికి కాల్స్ కానీ మెసేజ్ కానీ అంతగా అవైలబుల్గా ఉండదు. కాబట్టి కొద్ది రోజుల తర్వాత ఆ మొబైల్ పనిచేయడం ఆగిపోతుంది. బట్ మొబైల్ నెంబర్ అయితే అలాగే ఉంటుంది, కానీ దానికి లింకప్ అయినటువంటి యూపీఐ అవి మాత్రం యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి ప్రాబ్లం డెఫినెట్గా అక్కడి నుంచే వస్తుంది. ఎందుకంటే నేను ఒక మొబైల్ నెంబర్ ఇన్యాక్టివ్లో పెట్టాను, బట్ దానికి మాత్రం నేను ఫోన్పేని లింక్ చేసి పెట్టుంచాను. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది, కొద్ది రోజుల తర్వాత ఆ నెంబర్కి నేను ఎలాంటి రీఛార్జ్ చేయను కాబట్టి ఆ నెంబర్ని కంపెనీ వాళ్ళే ఆటోమేటిక్గా ఆపేస్తారు. అంటే దానికి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా కట్ అయిపోతుంటాయి. సో ఆ నెంబర్ ఇన్యాక్టివ్గా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆ నెంబర్ వేరొకరి దగ్గర యాక్టివ్గా ఉంటుంది, బట్ దానికి మాత్రానికి మన యూపీఐ లింక్ అయి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆన్లైన్ మోసాలు జరిగే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్తో లింక్ అయి ఉన్నటువంటి యూపీఐ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా ఆ సేవలు నిలిపివేయాలి అని చెప్పేది ఇప్పుడు ఈ సారాంశం బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిందేంటి, ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి మొబైల్స్కి ఏదైతే యూపీఐస్ లింక్ అయి ఉన్నాయో వాటిని యాక్టివ్ మొబైల్కి బదిలీ చేసుకోవటం అన్నా, లేకపోతే ఆ ఇన్యాక్టివ్ మొబైల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనమే యాక్టివ్ చేసి వాటిని కూడా మనం యూటిలైజ్ చేసుకునేలా ఉండాలి. సో అలా యూటిలైజ్ చేసుకోవటం వల్ల అది వేరే వాళ్ళకి బదిలీ అవ్వదు. కాబట్టి దాని నుంచి ఎలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు అన్నట్టుగా మనకి తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఒకవేళ నెంబర్ మారుస్తున్నాము అని అంటే డెఫినెట్గా బ్యాంక్ వాళ్ళకి అప్డేట్ చేయాలి. ఒకవేళ ఆ నెంబర్ పైన ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే కూడా ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళకి అప్డేట్ చేస్తే మాత్రం దీని నుంచి ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇన్యాక్టివ్కి సంబంధించినటువంటి నెంబర్స్తో యూపీఐ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఆన్లైన్ మోసాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎంతో కొంత చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.